युजन्येव सदात्मानं योगी विगतकल्मषं सुखेन ब्रह्मसुन्दर्शं मत्वं सुखमाश्रुते सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वस्र समदर्शनः सर्वस्र समदर्शिनः यो मां प्रक्षन्ति सर्वस्रं सर्वं च मयि प्रक्षति तस्याहना प्रणक्ष्यामि न च मे न प्रणश्यति। అర్జున, పాపరహితుడైన యోగి నిరంతరము చిత్తమును పరమాత్మ యందే లగ్నమునర్చును. పరబ్రహ్మ స్వరూప సచ్చిదానంద పరమాత్మ ప్రాప్తినందిన సంతృష్టి అనగా బ్రహ్మ స్పర్శ కలిగి పరమ ప్రాప్తమును అనుభవించుచుండును. యోగ యుక్తాత్మ గల సమస్త చరాచర ప్రాణికోటి యందును సమదృష్టి కలిగిన వాడై తన ఆత్మను సర్వభూతములయందున్నట్లు సర్వభూతములు తన ఆత్మయందున్నట్లు భావించిన అర్జున, ఎవడైతే సకల ప్రాణులయందు నన్ను చూసినో నాయందు సకల ప్రాణులను చూసినో అట్టివాడు నాకు దూరముగా నుండబోడు, నేను వానికి దూరముగా నుండబోను కాక. ఎవడైతే సమస్త ప్రాణులయందున్న నన్ను తనయందే ఉన్నాడని నమ్మి భజించును అట్టివాడు సర్వస్సులలో సమాధి శిష్టుడయ్యుండి నా లేక వ్యవహారములు ఆచరించుచున్నను నాయందే నిలిచి ఉన్నాడని తెలుసుకున్నాను. అతడే నాకు ముఖ్యమైన భక్తియుక్తము కలవాడు. అర్జున, ఇతరుల సుఖమైన దుఃఖమైన తన దుఃఖంతో తన సుఖంతో సమానంగా చూచువాడే నిజమైన యోగి అని చెప్పబడను. మనస్సునందున నీవు మధుసూదన, నీవు చెప్పిన బోధ నిశ్చలమైన స్వభావము వలన కలిగే ఈ యోగమును స్థిరముగా నిలుసునని నేను భావించటలేదు. ఈ మనసు చాలా చంచలమైనది, ఇది మదన పెట్టుచుంటుంది. దీని అరికట్టుటకు గాలిని బంధించినంత సాధ్యమవును. కావున ఈ మనసు నిగ్రహించటం అన్నది గాలిని బంధించినంత కష్టసాధ్యమని నా అభిప్రాయం కృష్ణ. అసంశయం మహాబాహో అర్జున, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం శలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఏ మహానుభావో, నిస్సందేహంగా ఈ మనసు చంచలమైనది. దీనిని నిగ్రహించుట మహా కష్టసాధ్యమే అని కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా ఈ మనస్సును వశమునందుంచుకునుట సాధ్యమే. అర్జున,
మనసు వశమునందుంచుకోలేని వానికి యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సును వశపరుచుకొనిన ప్రయత్నశీలునికి సహజంగా సాధన ద్వారా యోగసిద్ధి పొందుట సాధ్యమే అని నా నిశ్చయమైన అభిప్రాయం.